ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశంపై నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే కాళేశ్వరం కమిషన్ సైతం ప్రభుత్వానికి నివేదికను అందించడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక అందజేసింది. 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి కమిషన్ విచారించింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. కమిషన్ నివేదికతో రాహుల్ బొజ్జా సచివాలయానికి బయలుదేరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకు నివేదిక అందించనున్నారు. ఇక దీనిపై మరింత అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఏదైతే ఉందో అది విచారణ పూర్తి చేసుకొని కొద్ది క్రితం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో రాహుల్ బొజ్జా ఈ నివేదికను తీసుకున్నారు. ఇప్పటికే సబ్మిట్ చేసేందుకు ప్రభుత్వానికి సబ్మిట్ చేసేందుకు సిద్ధంగా ఆయన ఆల్రెడీ సచివాలయానికి ఇప్పుడు కూడా సచివాలయానికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రభుత్వానికి పంపించిన తర్వాత ప్రభుత్వం మొత్తం దాన్ని సూపర్వైజ్ చేసి ఆ మెయిన్ పాయింట్స్ ఏంటి, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అవకతవకలు జరిగాయనే అంశంపైన పూర్తి స్థాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.